నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో నేను తీసుకునేటువంటి టాపిక్ వచ్చేసి మధు రమావత్ మైక్రో ఫైనాన్సింగ్ కేసు విషయంలో ఎందుకు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇమ్మీడియట్గా స్పందించలేదు, అదే బండి భగీరథ్ కేసు విషయంలో ఎందుకు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు రోడ్డునెక్కి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేశారు. మరి మధు రమావత్ మైక్రో ఫైనాన్సింగ్ విషయంలోనైతే ఎవరు స్పందించరు, ఏ లీడరు స్పందించడు, అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షం ఎవరు స్పందించరు. మరి అక్కడ వాళ్ళు ప్రజలు కాదా, వాళ్ళు ఓట్లు వేయలేదా, వాళ్ళ ఓట్లతోటి వీళ్ళు గెలవలేదా? ఈ సబ్జెక్ట్ పై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. జనపక్షం అనే వేదిక ద్వారా అసమర్థ రాజకీయ వ్యవస్థ, అసమర్థ నాయకులు వల్ల వచ్చే సమస్యలపై గొంతెత్తడం కోసం మేము ఈ షోని చేస్తున్నాము. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో కాండి, 10 మందికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, నెల రోజుల పాటు మైక్రో ఫైనాన్సింగ్ కేసు విషయంలో, మధు రమావత్ కేసు విషయంలో ఎంతో మంది బాధితులు రోడ్డున పడ్డారు, రోడ్ ఎక్కారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు ఈ మీడియాకి చూపెట్టారు. కానీ ఆ కేసు నెల రోజులైనా కానీ కనీసము అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్ష నాయకులు కానీ అటు ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మహిళా నాయకురాలు కానీ ఎవరు కూడా బాధితుల వైపు తొంగి చూడలేదు, బాధితులతో పరామర్శించలేదు, బాధితులకి ధైర్యాన్ని నింపలేదు అన్నది వాస్తవం వాస్తవం వాస్తవం. ఇవాళ కరెక్ట్ అది అయిపోగానే ఇంకొక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బండి భగీరథ్ కేసు విషయం. అదే బండి భగీరథ్ కేసు విషయానికి వస్తే అన్ని పార్టీల వాళ్ళు దానిపై మాట్లాడడం, ప్రశ్నించడం, బాధితులకు స్వత్వరంగా న్యాయం జరగాలని చెప్పి ప్రశ్నించడం, నిలదీయడం మనం చూసాం. ఇటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన విమర్శలు, ప్రతి విమర్శలు మనం చూసాం. మరి ఇదే బండి భగీరథ్ కేసు విషయంలో 4 రోజుల నుంచి జరిగినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మధు రమావత్ మైక్రో ఫైనాన్సింగ్ కేసు విషయంలో మరి ఎందుకు జరగలేదు అన్నది నా ప్రశ్న. ఎందుకు మధు రమావత్ ఫైనాన్సింగ్ కేసు విషయంలో కొన్ని వేల మంది రోడ్డున పడి బాధలు చెప్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు స్పందించలేదు అన్నది నా ప్రశ్న. ఎందుకు ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వాళ్ళకు సపోర్టుగా నిలబడలేదన్నది నా ప్రశ్న. వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు మనతో మన సమాజంలో లేరా, వాళ్ళు ఓట్లు వేయలేదా, వాళ్ళ ఓట్లతోటి మీరు గెలవలేదా అన్నది నా ప్రశ్న. మరి ఇవాళ ఆ సబ్జెక్టు మొత్తం కనుమరుగైపోయింది. అలా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంతవరకు వాళ్ళని అరెస్టు చేయలేదు, అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇంకా అది పోగానే ఇప్పుడు ఈ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇది పోగానే రేపు ఇంకోటి వస్తుంది. తద్వారా మధు రమావత్ ఫైనాన్స్ కేసు అనేది మరుగున పడే ప్రమాదం ఉంది. కాబట్టి సమాజంలో అందరికీ సమన్యాయం ఉండాలని మాట్లాడే మీరు ఇవాళ ఒక ఇష్యూకేమో ఒక అటెన్షన్, ఇంకొక ఇష్యూకేమో ఇంకో ఎక్స్ట్రా అటెన్షన్. ఎందుకంటే బండి భగీరథ్ కేసులో పొలిటికల్ పోలరైజేషన్ ఉంది, పొలిటికల్ డిఫమేషన్ ఉంది, పొలిటికల్ డిమోరలైజేషన్ ఉంది. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తారు, దీన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అందులో సామాన్య ప్రజలు ఉన్నారు. మధు రమావత్ కేసు విషయంలో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఇలా ఇరుక్కపోయారు, వాళ్ళ కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయి, కొంతమంది చనిపోవడం కూడా మనం చూసాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇటు అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ ఆ ఇష్యూను కూడా సాల్వ్ చేయాలి, దానికి కూడా కొలిక్కి తీసుకురావాలి. దానిలో ఉన్న బాధితులకు కూడా మీరు న్యాయం చేసే బాధ్యత మీపై ఉంది అని గుర్తు చేయడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ప్రభుత్వం మళ్ళీ ఆ కేసును దారి మళ్ళీయకుండా దానిపై యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత మీది, నాది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాము, బాధితులకు న్యాయం జరిగేంత వరకు మన సహాయం మనం చేద్దాం. జై హింద్.